రెయినీ సీజన్లో మనకి ఇన్ఫెక్షన్స్ అనేది చాలా కామన్గా చూస్తాము. సో ఫీవర్ అంటే డెంగ్యూ ఫీవర్ ఉండొచ్చు, టైఫాయిడ్ ఫీవర్ ఉండొచ్చు, లెప్టోస్పైరా ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ ఏంటంటే మనం రెయినీ సీజన్లో ఎక్కువగా చూస్తాం. ఎందుకు అనంటే ఇవి ఎక్కువ కారణంగా వాటర్ సంబంధించి వచ్చే ఇన్ఫెక్షన్స్ అండ్ మస్కిటోస్ ఎక్కువ అవ్వడం వల్ల దాని నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ అనమాట. రెయినీ సీజన్లో కోల్డ్ కాఫ్ అంటే కామన్గా చూసేది వైరల్ కోల్డ్ అండ్ కాఫ్ ఉంటాయి. దాని నుంచి ఒకరికి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వడం అనేది కామన్. అంటే నేజల్ ట్రాన్స్మిషన్ అంటే ఫ్రమ్ ఎయిర్ బోన్. సో ఎవరికి ఒక రూమ్లో ఒక పర్టికులర్ పర్సన్కి కోల్డ్ అండ్ కాఫ్ ఉంది అని అంటే అది మిగతా వాళ్ళకి స్ప్రెడ్ అవ్వడానికి చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో మనము ఈ కామన్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మస్కిటోస్ నుండి, వాటర్ నుండి అండ్ నేజల్ ట్రాన్స్మిషన్ నుంచి కేర్ఫుల్గా ఉండడానికి ట్రై చేయాలి. సో మస్కిటోస్ ప్రివెంట్ చేసుకోవాలి అండ్ వాటర్ కంటామినేట్ వాటర్ లేకుండా చూసుకోవాలి అండ్ ప్రాపర్ మాస్క్ యూస్ చేయాలి. ఏదైనా క్రౌడెడ్ ఏరియాస్లోకి వెళ్తే మాస్క్ యూస్ చేయాలి. ఎస్పెషలీ పెద్దవాళ్ళు, ఎవరికైతే డయాబెటీస్ ఇట్లాంటివి, కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి వీళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. అండ్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే లూజ్ మోషన్స్ ఫ్రీక్వెంట్గా చూస్తాం రెయినీ సీజన్లో. అది కూడా ఫుడ్ అండ్ వాటర్ సంబంధించింది వస్తుందన్నమాట. సో ప్రాపర్ శానిటరీ ఏరియాస్ అనేవి నీట్గా ఉన్నాయా, డ్రైనేజ్ అనేది కరెక్ట్గా ఉందా, ఆ కమ్యూనిటీలో అవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఒక వర్షం పడిన తర్వాత నెక్స్ట్ ఫ్యూ డేస్లో అనేది బ్రీడింగ్ సీజన్ ఉంటుంది మస్కిటోస్కి. ఆ టైంలో మస్కిటోస్ పెరిగి మనకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఆ టైంలో కేర్ఫుల్గా కమ్యూనిటీ అనేది వీ హ్యావ్ టు కమ్ టుగెదర్ అండ్ మస్కిటోస్ని మనము తగ్గించుకోవాలి.